ఏమంటారు చెప్పు దీన్ని? ఎల్లం పేస్ట్. పచ్చడి పెడుతున్నారా? ఏం పచ్చడి పెడుతున్నారు? మ్యాంగో పచ్చడి. హలో ఆల్, నమస్తే. మామిడికాయలు బాగున్నాయి కదా, చిన్న చిన్న మామిడికాయలు. ఇప్పుడు పచ్చళ్ళు పెట్టే సీజన్ వచ్చేసింది. మా ఇంట్లో మెయిన్గా ఏమంటారు, రోని కార్తీ వస్తే పచ్చళ్ళు పెడతారు. మళ్ళీ మురుగశీర వస్తే పెట్టరు కదా, ఖరాబ్ అయిపోతుంది అంటారు. దానికోసం అని చెప్పేసి కొన్ని మామిడికాయలు ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేద్దాము అని చెప్పి తీసుకొచ్చాను. ఓన్లీ 10 కాయలు ఉన్నాయి. సో దీంట్లో ఇప్పుడు ఏమేమి వేస్తానో ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ అయితే మామిడికాయలని కట్ చేసి పిద్దాం. చాకు. ఈ మ్యాంగోస్ అన్నీ కూడా నిన్న తెచ్చాము. నైట్ మొత్తం కూడా వాటర్లో నానబెట్టి నీట్గా వాష్ చేసి పొద్దున వాటర్ లేకుండా చూసి ఇప్పుడు ఉంటాయి కదా ఈ కార్నర్స్, ఇవన్నీ కూడా ఫస్ట్ కట్ చేసేస్తున్నాం. సో విజేస్ పెడుతున్నాడు ఈరోజు పచ్చడి, నేనేమో రికార్డ్ చేస్తున్నా. ఓకే, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ టైం. ఈవినింగ్ అయిపోయింది, నేను గుడ్ మార్నింగ్ చెప్తున్నా. మామిడికాయలు మాత్రం క్యూట్గా ఉన్నాయి, చిన్న చిన్నగా. సో ఇప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా కట్ చేయాలి. ఓకే, చూద్దాం ఎట్లా కట్ చేస్తాను. చలో 1 2 3. 3. ఓకే, 4. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఎంత పర్ఫెక్ట్గా కట్ చేస్తున్నా. క్యూట్ మ్యాంగోస్ ఆర్ కటింగ్. ఇది వచ్చేసిందా? ఇది ఏమంటారు లోపల? ఇవన్నీ తీసేయాలి. ఇవన్నీ తీసి ఓన్లీ మ్యాంగోస్నే కట్ చేయాలి. కొంచెం హెల్ప్. ఇవి ఇలా లోపల ఇది గట్టిగా ఉంటే మ్యాంగో బాగుంటుంది తినేటప్పుడు. నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక ఆంటీ ఆకుకూరలు అమ్ముతుంది మ్యాంగోస్. తీసుకోండి అని అంటే ఎందుకులే వద్దు, మాకు పచ్చడి ఏం పెట్టుకోము అని అన్నాను. కానీ ఆమె ఏం కాదు ఈసారి పెట్టుకొని చూడండి అని అంటే, అవును ఎందుకు ట్రై చేయొద్దు, కొంచెమైనా ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాం ఇంకా ఈ మ్యాంగోస్. కానీ బాగున్నాయి, కాయలు మాత్రం చాలా బాగుంది. వచ్చేసింది మేడం, హెల్ప్ చేయడానికో ఖరాబ్ చేయడానికో తెలీదు, కానీ వచ్చేసింది. ఏం చేస్తావా అది ఇప్పుడు? డెడాకి హెల్ప్ చేస్తావా? కట్ చేయని అది, ఖరాబ్ చేయకు ప్లీజ్. ఏం చేస్తున్నావు? అవి తీసుకో. చూడు డెడా ఎంత మంచిగా కట్ చేస్తున్నాడు. చిన్న చిన్న ముక్కలు, పెద్దగా వద్దు, చిన్న చిన్న ముక్కలు. ఇది నిండుతుందా? ఇవి ఎన్ని కట్ అవుతుందో చూసి దీన్ని బట్టి మనం వెళ్ళి జాడీ తెచ్చుకోవాలి. ఓకే, అట్లా చేయొద్దు నాన్న, అది అట్లా చేయకు, పడిపోతుంది, మళ్ళీ కింద పడతాయి. నీట్గా వాష్ చేసినవి కదా. నేను అదే చెప్పిన, నువ్వు హెల్ప్ చేయి డడ్డాకి, నువ్వు ఇట్లా ఆడుకోకు. ఏంటో చెప్పినట్టే ఖరాబ్ చేయడానికి వచ్చేసింది. అన్నీ పట్టుకోక అవి అట్లా ఖరాబ్ అయిపోతాయి. తినేస్తావా? తినొద్దు. నో అది ఖరాబ్ అయ్యా మొత్తం అది ఖరాబ్ అయిపోతుంది. అక్కడ పెట్టు, డడాకి హెల్ప్ చేయను అంతే. పట్టుకో, అది అయిపోయిన తర్వాత ఇవ్వు. ఓకే, అది వాయిస్ ఇంకా మంచిగా అవ్వలే, ఇంకా కోల్డ్ ఉంది కదా అది. నీకు చూడు, మాట్లాడు, హాయ్ చెప్పు. హాయ్ అద్వి, ఎలా ఉన్నావు? తిన్నావా?
మేమందరము బాగున్నాము. నువ్వు బాగున్నావా? ఓహో, మంచి మాట్లాడుతున్నావు అద్వి. కానీ నీకు కోల్డే తక్కువ కాలే. ఎన్ని ఐస్ క్రీమ్స్ తిన్నావు చెప్పు? ఒకటే తిన్నావా? ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా కట్ చేసేద్దాం. ఇంకా మ్యాంగోస్ మొత్తం కట్ అయిపోయిన తర్వాత చూపిస్తా. పచ్చడి పెడుతున్నారా? ఏం పచ్చడి పెడుతున్నారు? మ్యాంగో పచ్చడి. అది కూడా తెలిసిపోయింది. మ్యాంగో పచ్చడి ఎవరు కట్ చేస్తున్నారు? ఆహా, డడా కట్ చేస్తున్నాడా? నువ్వు హెల్ప్ చేస్తావా మళ్ళీ మ్యాంగో పచ్చడి పెట్టడానికి? ఓకే, మ్యాంగో కట్టింగ్ అయిపోతుంది. ఎలా హెల్ప్ చేస్తున్నావు? కాయలు ఇచ్చి హెల్ప్ చేస్తున్నావా? నీ హార్ట్స్ బాగుంది. ఎప్పుడెప్పుడు తినేయాలి అని ఉందా? అట్లా చేస్తున్నావు. చరీతోటి కట్ చేస్తున్నాడు. మామిడికాయ కట్టింగ్ అయిపోతుంది. ఫ్రెష్గా అల్లం కూడా పొట్టు తీసేస్తుంది మా మమ్మీ. పచ్చడిలోకి ఫ్రెష్గా అప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దాంట్లో అలానే కొన్ని ఎల్లిపాయలు కూడా వేస్తే బాగుంటుంది కదా, దానికోసం అని చెప్పి పొట్టు తీసేస్తుంది. ఇక్కడ కూడా వచ్చేసినావా అద్వి? అన్ని దగ్గర ఉంటావు నువ్వే. ఏంటిది? ఏమంటారు చెప్పు దీన్ని? ఎల్లం పేస్ట్. ఏంటి? ఎల్లం పేస్టా అల్లం పేస్టా? ఇది అల్లం కాదు, ఇది ఎల్లిపాయ. ఎల్లిపాయ పేస్ట్ కాదు, ఎల్లిపాయలు. ఏంటిది? ఇంకా పేస్ట్ చేయలే, ఓన్లీ ఎల్లిపాయలు. నో, ఇది ఎల్లిపాయలు. దీన్ని పేస్ట్ చేసిన తర్వాత పేస్ట్ అని చెప్పాలి. ఇప్పుడు మాత్రం ఎల్లిపాయలు. మ్యాంగో కటింగ్ కంప్లీటెడ్. సమ్మర్ ఈవినింగ్స్ అందరూ గ్రౌండ్లో వచ్చి ఆడుకుంటున్నారు. మేము బయటికి వెళ్తున్నాం. జాడీ తేవాలి కదా పచ్చడి పెట్టడానికి. సో వెళ్ళి ఒకసారి చూద్దాం ఏం కాస్ట్లో వస్తుంది, ఎంతకి ఇస్తారు. సో తెలుసుకొని వస్తే దాంట్లో పెట్టాలా లేకపోతే ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలోనే పెట్టాలా డిసైడ్ చేద్దాం. ప్రస్తుతం అయితే అలా వెళ్ళి ఫస్ట్ టీ తాగి తర్వాత జాడీ దగ్గరికి వెళ్దాం. చాయ్ తాగడానికి వెళ్తున్నాం రాఘవేంద్రలో. ఈ మధ్య టీ బాగుంటుంది ఇక్కడ, అందుకని చెప్పి వెళ్ళి ఫస్ట్ టీ తాగేసి తర్వాత వెళ్ళి జాడీ కొనేద్దాం. చాయ్ చాయ్ వేరీస్ రాఘవేంద్ర. మ్యాంగో సీజన్ కాబట్టి అన్ని మ్యాంగో బండ్లు కనిపిస్తున్నాయి. తగ్గిందా మ్యాంగో రేట్? 50 kg. మా సైడ్ అయితే 50 kg 200 ఇచ్చారు స్టార్టింగ్లో. వామ్మో అనుకున్నామా. 200 నుంచి 180, 100, 150 అలా. ఇప్పుడైతే 50 రూపీస్కి కేజీ. రాఘవేంద్రకి అయితే వచ్చేసాం. అన్న 2 చాయ్. బల్రి ఆల్రెడీ రాత్రి అయిపోయింది. జాడీ కొందామని అంటే ఏం కావాలా నీకు? యాక్సెసరీస్. రాయల్ ఎన్ఫీల్డ్ బండిది ట్యాంక్ కవర్ కావాలంట. ట్యాంక్ కవర్
ఇప్పుడు ఆ షాప్ ఎక్కడుందని వెతుకోవాలి, అదొక టైం వేస్ట్. అయినా రాయల్ ఎన్ఫీల్డ్ బండికి ట్యాంక్ కవర్ అవసరమా? ఎంత బాగుంటుంది కలర్, మొత్తం ట్యాంక్ కవర్ అయిపోయినట్టు అయిపోతుంది. చూద్దామా? చూద్దామంటే ఇక్కడే అదిగో ఇక్కడెక్కడో చూసాం. ఇదే కదా ప్లంబర్. దీంట్లోనేనా? కాదు, ఇది కార్ పార్ట్స్, రాయల్ ఎన్ఫీల్డ్ కాదు. మరి ఇంకొక షాప్ కూడా ఉంటుంది ఇట్లనే. వెయిట్, రోడ్స్ పైన మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు ఈ ట్రాఫిక్లో జాడీ ఎక్కడ దొరుకుతుంది? ఆల్రెడీ నైట్ అయిపోయింది. చూద్దాం, కొంచెం ముందుకెళ్ళి ఎక్కడైనా కుండలు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర ఉంటుంది జాడీ, తీసుకుందాము. లేకపోయిందంటే ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ వచ్చి జాడీ తీసుకుంటే అయిపోతుంది. అది బ్యాగ్స్. మ్యాంగో సీజన్, లీచీస్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అసలు. మ్యాంగో మళ్ళీ 60 రూపీస్ కేజీ, 50 రూపీస్ కేజీ. ఫుల్గా తినొచ్చు మ్యాంగో. మళ్ళీ దొరకదు కదా, ఇంకొన్ని రోజులు అయితే మొత్తం ఖరాబ్ మ్యాంగోస్ వచ్చేస్తాయి. నా జాడీ కోసం సర్చింగ్. పెట్రోలా? గాలి, పెట్రోల్ అన్నీ నా పని కోసం వచ్చినట్టుంది బయటికి. ఇది పెరుగు పనికి వస్తుంది కదా, అదే చూస్తున్నా. బనానా బాగుంది, 70 డజన్ అంటే 60కి డజన్ తీసుకున్నా నేను. ఎక్కడో జాడీ షాప్ చూసా నేను, కనిపిస్తుందా? ఉంటుందా ఈ టైంకి? ఉంటే తీసుకుందాం, లేకపోతే అనుకున్నట్టు హాండి కొని జాడీ. ఉదయమునాగా రైట్ సైడ్ అక్కడ ఉన్నాయి, రైట్ సైడ్లో ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్, రైట్ తిప్పు. కనిపించాయా? నాకు కనిపించింది. ఈ జాడీ కావాలమ్మా. ఎంత పొడుగుది, ఎంత రౌండ్ది? ఎంత పొడుగుది 450, రౌండ్ది 550. ఒకసారి ఇవా. అవుడికి చగా చిన్నది. ఇప్పుడు తర్వాత ఒకసారి కలుపుకుంటాం కదా, కొంచెం పెద్దగా ఉంటే బాగుండు, మరి చిన్నగా అయిపోతుంది. అది కూడా అంతే కదా, 2 సైజ్. ఇది ఇంకా అది ఇంకా చిన్నగా ఉందేమో, పట్టదా? 2 కిలోలు అంటున్నావు కాబట్టి ఇది ఉండాలి. లేదు తీసుకుంటా. ఓకే. ఆంటీ దగ్గర చిన్నవి ఉన్నాయి, పెద్దది లేదు. రేపు తీసుకొస్తా అని చెప్పింది. ఇంకెక్కడైనా ట్రై చేద్దామా? ఇక్కడ ముందు ఉన్నాయి కానీ జాడీలు లేవు. జాడీలు లేవు. జాడీ తెద్దామని వెళ్ళి బనానా అయితే తీసుకొచ్చాను, జాడీ దొరకలేదు, అంటే కావాల్సిన సైజులో దొరకలేదు. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఏం చేద్దాం. పచ్చడి ఎలా పెడతాము ఏంటి నెక్స్ట్ వ్లాగ్లో చూసేద్దాం. బాయ్.